ఎవడైనా మన మీద విమర్శలు వస్తే ఖచ్చితంగా మనం ఎదుగుతున్నాం. ఎదగటం అనేది ప్రారంభం అయింది. మనం ఎదిగే కొలది మనకు శత్రువులు పెరుగుతూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసే కొలది మనకు ఎక్కడి నుంచో శత్రువులు రారు, మన ప్రక్కనే ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మనము అనేక సాగులు చెప్పక కదండి, దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే దేవుని నిబంధనకు మనం ఏం చేయాలి? లోబడిన వారుగా మనం ఉండాలి. సాగులు చెప్పిన మోషే దేవునికి లోబడ్డాడు కదండి. దేవుడు అప్పగించిన పనిని కరెక్ట్గా ఆయన చేశాడు. అందుకే మోషే ధర్మశాస్త్రం అని ధర్మశాస్త్రానికి దేవుడు పేరు పెట్టేశాడు. మీరు నేను మనమందరం కూడా ఏం చేయాలంట? మాటతో నాలుగుతో కాక, దేంతో చేయాలంట? మాటతో నాలుగుతో కాక క్రియతోను సత్యముతోను మనము ఎదుటివారిని ప్రేమించాలి. ఎదుటివారిని ప్రేమించినటువంటి వారుగా మనం ఉండాలి. యోహాను సువార్తలో చివరిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని. దేవుడు ఆత్మ కనుక చాలు. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నోటితోనూ నాలుగుతోనూ కాక కదండి. ఎలా అంట? క్రియతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా మనము ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము మన జీవితాలలో ఈ త్రిత్వములని ఈ 2వ ఆదివారంలో మీరేం చేస్తారంట? సాగులు చెప్పవద్దు. దేవుని పని చేయడానికి వాయిదా ఇవ్వద్దు. దేవునికి ఇవ్వడానికి వాయిదా ఇవ్వద్దు. దేవుని సన్నిధానంలో వాగ్దానం చేస్తున్నప్పుడు అది నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని తప్పుకోవడానికి ప్రయత్నము చేయొద్దు. ఈ 3 వ్యక్తులను రాజుగారు దాసులను పంపించాడు. పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది, మీరందరూ రండి అంటే వారు ఎవ్వరు కూడా రాలేదు, సిద్ధపాటు లేదు. సాగులు చెప్పేశారు. దేవుని యొక్క రాజ్య వారసత్వాన్ని పొందుకలిగినటువంటి వారుగా మీరున్నారు. కానీ దేవుడు అన్నాడు, మీ స్థానంలో ఎవరు తీసుకొస్తాడా? అన్యులైన వారిని ఆయన రాజ్య స్థానంలోకి తీసుకురావడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అందుకే అన్నాడు, మొదటివాడు కడపటివాడు అవుతాడు, కడపటివాడు మొదటివాడుగా దేవుడు